హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, శ్రావణ మాసంలో ఆడపిల్లలకి పుట్టింటి వారు శ్రావణ పసుపు కుంకుమ ఇస్తారనమాట. కొన్ని చోట్లలో శ్రావణ పట్టి అని కూడా అంటారు. ఇది ఏంటంటే నువ్వుల ముద్దలు ఇస్తారనమాట. నువ్వుల ముద్దలు, బళ్ళారి కొబ్బెర, బెల్లం అలా ఇస్తారనమాట. మా అమ్మ ఇవ్వకూడదు కాబట్టి నేను మా చెల్లికి ఇచ్చుకుంటున్నాము. నేను శ్రావణ శుక్రవారం రోజు అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, ఇంతకుముందు వీడియోస్ పోస్ట్ చేశాను. అలా వరలక్ష్మి వ్రతం రోజు ఇచ్చుకుంటున్నాం కాబట్టి గాజులు అవి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసామన్నమాట. మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజు మేము ఏం వాయనం ఇచ్చామో అవన్నీ ఇచ్చుకుని దాంతోపాటు ఈ నువ్వుల లడ్డూలు కూడా ఇచ్చుకున్నాం అన్నమాట. మా రాయలసీమలో అయితే ఇలా శ్రావణ పసుపు కుంకుమ పుట్టింటి వాళ్ళు ఆడపడుచులకి ఇస్తారనమాట. మిగతా సైడ్లలో ఇస్తారో లేదో తెలీదు. మాకైతే కంపల్సరీ శ్రావణ మాసంలో ఇస్తారనమాట. ఇందాక నేను మా చెల్లికి ఇచ్చాను కదా, ఇప్పుడు మా చెల్లి నాకు ఇస్తుందన్నమాట. ఈ విధంగా మేము వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులందరికీ తాంబూలం అన్నీ ఇచ్చుకున్న తర్వాత మేమిద్దరము ఒకరికొకరం ఇచ్చుకున్నాం అనమాట. ఒకేసారి వరలక్ష్మి వ్రతం తాంబూలము ప్లస్ శ్రావణ మాసం తాంబూలం రెండు ఒకేసారి ఇచ్చుకున్నాం అనమాట. ఈ బళ్ళారి కొబ్బరి అనమాట, చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు వాటికి తాళ్ళు కట్టుకుని బాగా ఆడుకునే వాళ్ళము. తీయగా ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మా ఆడపడుచు కోసం పంపిస్తున్నాను నువ్వుల ముద్దలు, బళ్ళారి కొబ్బెర, తాంబూలము, పసుపు కుంకుమ, వక్కలు, అలాగే 2 బ్లౌజ్ పీసులు పెట్టాను. అలాగే బెల్లం కూడా అన్నమాట. మా హస్బెండ్ వెళ్తున్నారు తీసుకుని, అందుకని నేను ఇలా ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను. వీటిని అంటే డబ్బాలో వేసి ప్యాక్ చేసి పంపించానులేండి. నువ్వుల లడ్డూలు పగిలిపోతాయి అనేసి బ్యాగ్లలో పెట్టుకుంటే డబ్బాలో కట్టి పంపించాను. ఇక్కడ వచ్చేసి శ్రావణ పట్టి ఇచ్చాడు, అలాగే రాఖీ కూడా కట్టించుకున్నాడు అనమాట శ్రావణ మాసంలో. ఈ నువ్వుల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది చూపిస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ నువ్వులు కడుగుతారనమాట నీట్గా, అందులో మట్టి రాళ్ళు అట్లా ఏమీ లేకుండా నీళ్ళల్లో గాలించి కడిగి ఒకసారి రోట్లో వేసి లైట్గా దంచుతారు. అప్పుడు వీటి పైన పొట్టంతా ఊడుతుందన్నమాట. అప్పుడు వీటిని నీట్గా ఇట్లా ఎండలో బాగా ఎండబెడతారనమాట. నీళ్ళన్నీ బాగా పోయేలాగా బాగా ఎండబెడతారు. తర్వాత రోట్లో వేసి బాగా మెత్తగా దంచి పక్కన పెట్టుకుంటారనమాట. తర్వాత బెల్లం దంచుకోవాలి. బెల్లం రోటికి అతుక్కుంటుంది కాబట్టి ఇలా బియ్యం పిండి వేసి ఆ తర్వాత బెల్లం వేసి దంచుతారనమాట. ఇక్కడ వచ్చేసి మా 4 పిల్లలు, నేను, మా మరిది అందరి హ్యాండ్ ఉందన్నమాట ఇందులో. మా అమ్మ కూడా దంచినట్లుంది. అయితే మా మరిది దంచింది వీడియో షూట్ చేయలేదనుకుంటా. అందరూ కొంచెం కొంచెంగా దంచారనమాట. ఆ నువ్వులు దంచింది కూడా వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ బెల్లం దంచేది ఒక్కటే చూపిస్తున్నారు. ఫస్ట్ నువ్వులు మెత్తగా దంచి పక్కన పెట్టుకుని ఇలా బెల్లం కూడా ఉండలు లేకుండా మెత్తగా పొడిలాగా దంచుకుంటారు అనమాట. చూసారా బెల్లం ఎంత మెత్తగా అయిందో? ఇలా మెత్తగా అయ్యేలాగా దంచుకుంటారనమాట. ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నువ్వులపిండి. మనం ఇక్కడ సిటీలలో మిక్సీలలో అట్లా వేసుకుంటాం కానీ ఆ టేస్ట్ రాదనమాట. ఇప్పుడు ఇవి కూడా వచ్చాయి, మిషన్లు కూడా వచ్చాయి, ఎలక్ట్రికల్ మిషన్లు, రోళ్లతో దంచేది, రోకలితో దంచే ఎలక్ట్రికల్ మిషన్ కూడా వచ్చింది. కానీ మనం ఇట్లా రోల్లో వేసుకుని దంచుకునేంత టేస్ట్ రాదనమాట. ఇప్పుడు వచ్చేసి ఆ బెల్లం అంతా మనం ముందు దంచుకున్న నువ్వుల పిండిలో కలిపేశారు. ఇప్పుడు రెండింటిని కలిపి మళ్ళీ దంచుతున్నారనమాట. ఇలా దంచేటప్పుడు కొంచెం లైట్గా నూనె తేలుతుందన్నమాట. నువ్వుల్లో నుండి నూనె బయటకు వస్తుంది. అట్లా లైట్గా నూనె బయటకు వచ్చేంత వరకు బాగా దంచుకుంటారనమాట. అలా దంచిన తర్వాత బళ్ళారి కొబ్బరి చూపించాను కదా ఇందాక, అది తురిమేసి
ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే అన్నమాట. శ్రావణ మాసంలో రాయలసీమలో ప్రతి ఒక్కరింట్లో ఇలా చేసుకుంటారనమాట. నువ్వుల పిండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకందరికీ పంపించేసుకుంటారనమాట. నేనైతే మా ఆడపడుచుకు పంపించింది నేను మిక్సీ పట్టానమాట. ఇక్కడ రోళ్ళు ఉండవు కాబట్టి సిటీలో మిక్సీ పట్టి పంపించాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.